నమ్మశక్యంగాని ఆ ఇంటర్వ్యూలో మిగిలిన విశేషాలు చెప్పనక్కర్లేదనుకుంటాను. కొందరు గొప్పవారుగా జన్మిస్తారు, కొందరు గొప్పదనం సాధిస్తారు, మిగిలిన కొందరు ప్రచారకుల్ని నియమించుకుంటారు. మెహర్ బాబా ఈ మూడో వ్యక్తికి చెందిన వ్యక్తి. మన్నాడు అక్కడి నుంచి వెళ్ళటానికి సిద్ధమైనాను. కావలసినంత పవిత్ర జ్ఞానము, భవిష్యత్తుకి సూచనలు ఇప్పటికే నేను సంపాదించాను. కేవలం మతబోధనలు, ఘనమైన ప్రకటనలు వినటానికి ప్రపంచమంతా తిరగలేను కదా. నాకు నిజాలు కావాలి. అవి వింతగా ఉన్నా, అసాధారణంగా ఉన్నా పర్వాలేదు. కానీ నాకు నమ్మకమైన సాక్ష్యం కావాలి. ఏదైనా స్వయంగా నేను అనుభవించి తృప్తిపడే సాక్ష్యమైతే మరీ మంచిది. నా సామానంతా సర్దేశాను. మెహర్ బాబా వద్దకు వెళ్ళి గౌరవంగా వీడ్కోలు పలికాను. కొన్ని నెలల్లోనే తాను నాసిక్ వద్దనున్న తన ముఖ్య ఆశ్రమాన్ని చేరుతానని ఆయన చెప్పారు. నేను అక్కడికి వచ్చి ఒక 4 రోజులు గడపాలని సూచించారు. అలా చెయ్యి, నీకు వీలైనప్పుడు అక్కడికి రా. నీకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం కలిగిస్తాను. అప్పుడు నా గురించి నిజం గ్రహిస్తావు. నా అంతర్గత ధార్మిక శక్తులు అప్పుడు చూడవచ్చు. అప్పుడే నీ సందేహాలన్నీ తీరిపోతాయి. నేను చెప్పేదంతా నీ స్వీయానుభవాలతో గ్రహించవచ్చు. ఆ తర్వాత నువ్వు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడి వారిని నా అనుచరులుగా మార్చవచ్చు. నేను మరోసారి తిరిగిగా వచ్చి ఒక 4 రోజులు ఆయనతో గడుపుదామని నిర్ణయించుకున్నాను. ఆ పార్సీ పవిత్రాత్ముడి ప్రవర్తన నాటకీయంగా ఉన్నా ఆయన చెప్పే అద్భుత కార్యక్రమం గురించి అన్ని వివరాలు సత్యదృష్టితో పరిశీలించాలని నిర్ణయించుకున్నాను. బొంబాయి తిరిగి వచ్చి కొన్ని రోజులు మళ్ళీ నగర జీవితం చూసి రైల్లో పూనాకి బయలుదేరాను. ఈ ప్రాచీన భారతదేశంలో నా యాత్రలు మొదలైనవి అన్నమాట. మెహర్ బాబా జీవితాన్ని మలుపు తిప్పిన మహమ్మదీయ ఫకీర్ స్త్రీ గురించి నాకు ఆసక్తి పెరిగింది. ఆవిడ్ని ఒకసారి కలిస్తే బాగుండును అనిపించింది. ఆవిడ గురించి అప్పటికే బొంబాయిలో కొన్ని వివరాలు సేకరించాను. రిటైర్డ్ జడ్జి ఖండేల్వాలా గారు ఆవిడ తనకి 50 సంవత్సరాలుగా తెలుసుని, ఆవిడ వయస్సు 95 సంవత్సరాలని చెప్పారు. మెహర్ బాబా అనుచరులు ఆవిడ వయస్సు 130 సంవత్సరాలని చెప్పారు. బహుశా అత్యుత్సాహంతో వారు అతిశయోక్తులు చెప్పి ఉంటారు. ఆ న్యాయమూర్తి చెప్పిన వివరాల ప్రకారం ఆఫ్ఘన్, భారత సరిహద్దుల్లో ఉన్న బెలూచిస్తాన్లో ఆవిడ జన్మించింది. చిన్న వయసులోనే ఇంటి నుంచి పారిపోయింది. కాలినడకన సాహసాలు చేస్తూ దీర్ఘకాలం ప్రయాణించి ఈ శతాబ్ది ప్రారంభంలో పూనా చేరింది. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. మొదట్లో అన్ని కాలాలలోనూ ఒక వేప చెట్టు కింద నివసించేది. దగ్గరలో ఉన్న మహమ్మదీయులలో ఆవిడ శక్తుల గురించి ప్రచారం జరిగింది. ఆ తర్వాత హిందువులు కూడా ఆవిడని భక్తితో గౌరవించసాగారు. అప్పుడు కొందరు మహమ్మదీయులు ఆ చెట్టు కిందే చెక్కలతో ఒక గది నిర్మించారు. దానితో ప్రకృతి శక్తుల నుంచి, ముఖ్యంగా వర్షం నుంచి ఆవిడికి రక్షణ లభించింది. ఆ ఫకీర్ స్త్రీ గురించి జడ్జి గారి అభిప్రాయం ఏమిటని అడిగాను. హజ్రత్ బాబాజాను ఒక నిజమైన ఫకీరు అనటంలో తనకు ఏ సందేహమూ లేదన్నాడు ఆయన. ఆ న్యాయమూర్తి కూడా పార్సీ మతస్థుడే. అందుకని ఆయన బాగా పరిచయం ఉన్న మెహర్ బాబా గురించి అడిగాను. ఆయన చెప్పింది విన్నాక ఆ పార్సీ ముక్తి ప్రదాత గురించి నేను ఏర్పరిచిన అభిప్రాయంలో మార్పు ఏమీ రాలేదు. చివరికి మెహర్ బాబా గురువైన ఉపాసిని మహారాజ్ గురించి ఆయన అడిగాను. లౌకిక వ్యవహారాల్లోనూ స్వానుభవంతోనూ పండిపోయిన ఆయన ఉపాసిని మహారాజ్తో తనకి ఏర్పడిన పరిచయాన్ని వివరంగా, విచారంగా చాలాసేపు చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన దాంట్లో కొంత మాత్రమే నేను ఇక్కడ చెప్తాను. ఉపాసిని మహారాజు ఘోరమైన తప్పులు చేశాడు. ఒకసారి ఆయన కాశీలో ఉన్నప్పుడు నన్ను తన దగ్గర రప్పించుకున్నాడు. ఆ సమయంలో ఎందుకో మరణం గురించిన ఆలోచనలు నా చుట్టుముట్టినాయి. అందుకని పూనాలో ఉన్న నా కుటుంబం వద్దకు తిరిగి వద్దామని బయలుదేరాను. ఏమీ భయం లేదని, అంతా బాగానే ఉన్నదని ఎన్నోసార్లు చెప్పి ఉపాసిని నా ప్రయాణాన్ని ఆపేశాడు. 2 రోజుల తర్వాత నా కోడలు ప్రసవించిందని, కానీ కొన్ని నిమిషాల్లోనే ఆ పుట్టిన బిడ్డ చనిపోయిందని టెలిగ్రామ్ వచ్చింది.
మరో సందర్భంలో బొంబాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదామనుకుంటున్న నా అల్లుడితో ఇలా చేయటం వల్ల నీకు అదృష్టం కలిసి వస్తుందని ఆయన నమ్మబలికాడు. ఆ సలహాతో నా అల్లుడు పెట్టుబడి పెట్టి సర్వనాశనమైపోయినాడు. ఈ ఖండేల్వాల్ గారి నిష్పక్షపాత పద్ధతి నాకు నచ్చింది. మెహర్ బాబాని ఈ కాలపు అత్యుత్తమ ఆధ్యాత్మికవేత్తగా పోడిన ఉపాసిని మహారాజుని ఈయన తీవ్రంగా విమర్శించాడు. అదే సమయంలో మెహర్ బాబా స్వతహాగా నిజాయితీపరుడని, తన ఆధ్యాత్మిక సిద్ధి గురించి గాఢంగా నమ్మే ఆయన శక్తుల విషయం ఇంకా నిరూపణ కావాల్సి ఉందని చెప్పాడు. నేను పూనా చేరి కంటోన్మెంట్ ప్రాంతంలోని ఒక హోటల్లో దిగాను. అక్కడి నుంచి సరాసరి హజరత్ బాబాజాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. ఆమెను బాగా ఎరుగున్న ఒక వ్యక్తి నాకొచ్చిన హిందుస్థానీ భాషకి అనువాదకుడుగా ఉండటానికి నాతో వచ్చాడు. ఆవిడ ఉండే వీధి చాలా సన్నగా ఉంది. నూనె దీపాలు, విద్యుత్ దీపాలు వీధికి ఇరువైపులా వెలుగుతున్నాయి. వీధి పక్కనే వచ్చేపోయే వారి కనిపిస్తూ ఆవిడ ఒక దీవాన్ మీద పడుకొని ఉంది. ఒక వేప చెట్టు ఆ ప్రదేశాన్నంతా ఆక్రమించి పెద్ద గొడుగులాగా కనిపిస్తోంది. మీరు బూట్లు తీసివేయాలి, అవి ధరించి ఆ దగ్గరికి వెళ్ళటం అగౌరవ సూచకం, నా సహచరుడు హెచ్చరించాడు. నేను అలాగే తీసేశాను. మేము ఆవిడని సమీపించి ఆవిడ దివాన్ పక్కన నిలబడ్డాం. ఆ వృద్ధ వనిత తల కింద దిండు పెట్టుకొని వెల్లిగిలా పడుకొని ఉంది. ఆవిడ జుట్టు తెల్లగా మెత్తగా ఉండి మెరుస్తున్నది. ఆవిడ ముఖమంతా ముడతలు పడి ఉంది. నాకొచ్చిన కొద్ది హిందుస్థానీ మాటలతో నా పరిచయం చేసుకున్నాను. ఆవిడ తల తిప్పి నా వంక తేలిపార చూస్తూ నా చేతిని తన రెండు చేతుల మధ్య పట్టుకుంది. ఆవిడ కళ్ళు నాకు వింతగా అనిపించాయి. ఆ చూపులు శూన్యంగా ఏ అర్థాన్ని చెప్పలేకుండా ఉన్నాయి. 4-5 నిమిషాలు ఆవిడ ఆ విధంగా నా చేయి పట్టుకొని నా వంకే చూస్తూ ఉండిపోయింది. ఆవిడ చూపులు నన్ను చీల్చుకుంటూ వెళ్తున్న భావన కలిగింది. అదొక వింత అనుభవం. ఏమి చేయాలో నాకు తోచలేదు. కాసేపటికి ఆవిడ తన చేతులు వెనక్కి తీసుకొని తన నుదుటిని చేత్తో చాలాసార్లు రాసుకుంది. నా సహాయకుడి వైపు తిరిగి స్థానిక భాషలో ఏదో చెప్పింది. నాకేమీ అర్థం కాలేదు. అతను అనువదించి ఇట్లా చెప్పాడు. ఈయన భారతదేశానికి రప్పించబడ్డాడు. ఆ విషయం మెల్లిగా ఆయనకే అర్థమవుతుంది. కాసేపు ఆగి మరో వాక్యం చెప్పింది. దాని అర్థం ఇక్కడ రాయకుండా నా మనసులోనే దాచుకోవటం విచిత్రంగా తోస్తుంది. ఆవిడ కంఠం చాలా బలహీనంగా ఉంది. ఆవిడ మెల్లిగా అదే కష్టపడుతూ మాట్లాడగలుగుతుంది. ఇలా బలహీనంగా ముడుచుపడుకున్న ఈ వృద్ధ శరీరంలో అద్భుతమైన శక్తులున్న ఒక నిజమైన ఫకీరాత్మ దాగి ఉండే అవకాశం ఉందా? ఎవరు చెప్పగలరు? శరీరం అనే అక్షరాలను బట్టి ఆత్మ అనే గ్రంథాన్ని చదవలేం కదా. ఆవిడ వయస్సు 1 శతాబ్దికి చేరుతున్నది. బలహీనంగా ఉన్న ఆవిడతో ఎక్కువసేపు మాట్లాడవద్దని నన్ను ముందే హెచ్చరించారు. నిశ్శబ్దంగా అక్కడి నుంచి బయలుదేరుతూ ఆవిడ కళ్ళల్లో శూన్యాన్ని చూస్తూ ఉంటే ఆవిడ మరణద్వారాలకి చేరువలో ఉన్నదని నాకు అనిపించింది. అలసిపోయిన శరీరంలో నుంచి మనసు దూరమవుతూ మధ్య మధ్యలో తన శూన్య దృక్కులతో ఈ ప్రపంచాన్ని పలకరిస్తున్నట్టుగా ఉంది ఆవిడ పరిస్థితి. హోటల్కి తిరిగి వచ్చాక నా భావాలన్నిటినీ పునర్విచారణ చేసుకున్నాను. ఆవిడ శరీరంలో ఏదో అవ్యక్తమైన తీవ్ర మానసిక శక్తి ఉన్నదనే మాట యథార్థమే. స్వయంగా కలిశాక ఆవిడ మీద నాకున్న గౌరవం అధికమైంది. ఆవిడ కరచాలనము, సాన్నిహిత్యము నా ఆలోచన స్రవంతిని సామాన్య స్థాయి నుంచి ఒక అవ్యక్తమైన మార్మిక లోకానికి తీసుకెళ్లిన మాట కూడా నిజమే. శాస్త్రజ్ఞులు ఎన్ని ప్రయోగాలు, ఆవిష్కారాలు చేసి మానవ జీవితంలోని ఇటువంటి భావాలను అర్థం చేసుకోవటం కష్టం. ఈ ప్రపంచం మౌలిక రహస్యాలన్నింటినీ విప్పి చెప్పగలమనే విజ్ఞాన శాస్త్ర రచయిత తెలిసింది సముద్రంలో నీటి బొట్టంత మాత్రమే. వారెవరు? ఒక వృద్ధ ఫకీర్ వనితతో కొన్ని నిమిషాల సాన్నిహిత్యం నా దృఢమైన మానసిక మూలాలని కదిలించటం ఎలా సాధ్యపడిందో వివరించి చెప్పగలరని నేను అనుకోను. నిజానికి ఆ విషయం నాకు అర్థం కాలేదు. ఆవిడ భవిష్యత్తు గురించి చెప్పిన ఒక నిగూఢ విషయం నాకు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తోంది. నన్ను ఎవరూ భారతదేశం రమ్మని పిలవలేదు. నా అంతటి నేనే వచ్చాను. కానీ ఈ సంఘటన జరిగిన చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈ పుస్తకం రాస్తూ ఉంటే
ఇది ఎంత అద్భుతమైన ప్రపంచమో అర్థమవుతున్నది.